నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగర మేయర్ సురేష్ బాబు తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఎదుర్కోవాలే తప్ప సమస్యను డైవర్ట్ చేసేలా ఆరోపణలు చేయడం తగదు. మేయర్కు పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి హితవు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సందర్భాల్లో పులివెందులకు రావడం తప్ప చేసిందేమీ లేదు. వైసీపీ అధినేతపై అవినాష్ రెడ్డిలపై జమన్మడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం. తాను కాంట్రాక్ట్ పనులు చేయకపోగా రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులను అమ్ముకున్నానే తప్ప సంపాదించిందేమీ లేదు. కడప ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యుడిపై నగర మేయర్ సురేష్ బాబు మండిపాటు. నందమూరి తారక రామారావు 43 సంవత్సరాల క్రితం బ్రహ్మముహూర్తంలో పెట్టిన తెలుగుదేశం పార్టీ సూర్యచంద్రులంత వరకు కొనసాగుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కడపలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే పోలిట్ బ్యూరో సభ్యులు గుంత బజార్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక రాక్షస ప్రభుత్వం పాలన నుంచి ప్రజలు టీడీపై నమ్మకంతో ఓట్లు వేసి 2024లో గెలిపించిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు. టీడీపీని తుదముట్టించాలని అనేక మంత్రులు ప్రయత్నించినా వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. దేశంలోని ప్రధానులు రాష్ట్రపతులను ఎంపిక చేసిన పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉందన్నారు. నాడు ఎన్టీఆర్ పేదల కోసం, సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి విషయంగా ముందుకు సాగుతోందన్నారు. గత 30 ఏళ్లుగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షుడిగా ఉంటూ ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీ స్థాయికి చేర్చడమే కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సంక్షేమం, అభివృద్ధిలో ఏనాడు వెనక్కి తగ్గకుండా రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందిస్తున్నామన్నారు. అలాగే కార్యకర్తల అభ్యున్నతికి కృషి చేసే తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన సభ్యత్వాలలో రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు అన్నారు. కడప నియోజకవర్గంలో 85,000 సభ్యత్వాలు తీసుకున్న పార్టీగా పేరు తెచ్చుకోవడం జరిగిందన్నారు. అనంతరం ఎక్కువ సభ్యత్వాలు చేసిన నేతలు, ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచమంతా ఈరోజు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటున్నారు ప్రతి ఒక్కరూ. ముఖ్యంగా గమనిస్తే రాష్ట్రంలో కానీ కడపలో కానీ గత 5 సంవత్సరాల నుంచి మనం ఎలాంటి విపత్కర పరిస్థితులను అనుభవించామో, ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క కార్యకర్త, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త పోలీస్ కేసులు పెట్టుకొని ఎంతో కష్టాన్ని అనుభవించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ, అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నో కేసులు పెట్టుకొని ఈ యొక్క అవినీతి అయిన వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ యొక్క ఉత్సాహం నుంచి, వాళ్ళ యొక్క పట్టుదల నుంచే మళ్ళా కొంతమంది కడపలో అన్నారు, తెలుగుదేశం పార్టీ 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోయినాక వస్తే ఇంకా 30 సంవత్సరాల వరకు వైసీపీని దింపే శక్తి లేదు, చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు బతికే పరిస్థితి లేదు. ఆ రోజు మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే మీ వాసన్న అందరికీ సమాయత్తం చేస్తూ మళ్ళీ మనం పోరాడాల్సిన అవసరం వచ్చింది, రండి అంటే నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, పెట్టే అన్న పెద్ద మనుషులకి తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క దీనికోసము వాళ్ళ యొక్క కష్టాన్ని, నష్టాన్ని భరించిన వాళ్ళకందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకి మళ్ళీ 2-3 కార్యకర్తల్ని తోడు చేసి కడపలోని తెలుగుదేశం పార్టీని పటిష్టంగా, గట్టిగా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తిరుగు లేకుండా కడపలో తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకుపోవాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పరిపాలనలో రాష్ట్రం ఎలా ఉంటుంది, ప్రపంచం ఎలా ఉంటుంది, కడప నియోజకవర్గం ఎలా ఉంటుంది తెలియజేసి న్యూట్రల్గా ఉన్న వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చి వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసి ఇంకా పటిష్టంగా తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీని కడపలో పుట్టించారు. ఇది అడ్డా గడ్డ అనుకున్న వాళ్ళకి ఒక చరిత్ర రాసి చూపించారంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కష్టాన్ని యొక్క ఫలితం అది. అలాగనే రేపు ఆయన దిశానిర్దేశంలో మనము ఒక మనిషికి 3 మనుషులను తోడు చేసుకొని మనము ఎంత పెద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను తయారు చేసుకోవాలంటే రేపు ఇక్కడ ఎవరన్నా రావాలంటే
భయపడే విధంగా ఉండాలి. పోటీ చేయాలంటే కూడా భయపడిపోయే విధంగా ఉండాలా. పెట్టమను, సురేష్ బాబుని పెట్టమను, ఇంకెవరైనా పెట్టమను. చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. వచ్చింది కదా తాకీదు, సమాధానం పెట్టమను, సంచలన ప్రెస్ మీట్ పెట్టమను, ఏమైనా పెట్టమను. ఇంటికి పోయేటప్పుడు ఉమ్మిపోతే ఆకాశం మీద ఉమ్మితే మింద పడుతుంది. సో ఉమ్మే ప్రయత్నం చేస్తా అతను, ఉమ్ముకోమను. బ్రహ్మాండంగా చెప్పమను. ఆయన బాంబులు చెప్తే ఆ బాంబులు ఎట్టా నీరుగార్చలో మాకు తెలుసు. అవినీతి పరులు కూడా మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. పరాభవం జరగడం ఖాయం. తన రాజకీయ జీవితంలో ఏనాడు కాంట్రాక్ట్ పనులు చేయకపోగా రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులను అమ్ముకున్నానే తప్ప సంపాదించిందేమీ లేదని నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడప నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను నిధులు దుర్వినియోగం చేశానంటూ ఆరోపిస్తూ తనకు నిన్న రాత్రి షోకాజ్ నోటీసులు అందాయన్నారు. తన ఆధార్ కార్డు పరిశీలించుకోవచ్చునని ప్రజాసేవకు అంకితమైన తనపై ఆరోపణలు తగవన్నారు. తన కొడుకు కాంట్రాక్టు చేశారని తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యే మాధవిరెడ్డికి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి లేదన్నారు. కాంట్రాక్టు పనులు చేసి 1000 కోట్లు దోచుకున్నది మీ కుటుంబం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో 12,000 కోట్ల పనులు జరిగినా తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ₹1 కూడా కాంట్రాక్టు పనులు చేయలేదన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, తన రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకమన్నారు. తమ కుటుంబం ఉన్నతమైన విలువతో కూడుకున్న కుటుంబం అని, మీలా కాంట్రాక్టు పనులు చేసి దోచుకున్న కుటుంబం కాదన్నారు. మీ తండ్రి మేము ఒకే పార్టీ నుంచి వచ్చామని పార్టీలు మారే శ్రీనివాసరెడ్డి నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు. నిన్న సాయంకాలం 7కి నిన్న సాయంకాలం వరకు నాకు నోటీసులు అందలేదు. నిన్న సాయంకాలం 7 గంటలకి నాకు అందడం, వెనువంటే నాకు వచ్చిన నోటీసు కేవలం నేను డబ్బులు దుర్వినియోగం చేశాను, నా కొడుకు కాంట్రాక్ట్లో ఉన్నాడు అనే అభియోగం నొప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ ఏం చేయాలి, ఏమైనా క్వాలిటీ చూడాలి, దాంట్లో తప్పులు చేసింటే రికవరీ చేయాలి, ఆ పనులు చేయాలి. కానీ విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని నా కొడుకు కాంట్రాక్టరా, నిజంగా అధికారులు ఇప్పుడు ఎన్ని వర్కులు చేశాను ఈ ప్రభుత్వంలో గడిచిన 30 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎక్కడ కానీ కాంట్రాక్టులు ఇస్తలేదు. కొండను తవ్వి ఎలకను పట్టినట్టు 30 లక్షల రూపాయలు అంటే నేను మేయర్గా ఉన్నప్పుడు అది 30 లక్షలు అనేది .1 వర్క్లు. అంటే గత ప్రభుత్వంలో 1200 కోట్ల 2200 కోట్ల రూపాయలు కార్పొరేషన్లో అవి కడప నగరం ఎన్నో అభివృద్ధులు జరిగితే నేను దుర్వినియోగం చేయాలనుకుంటే 100 కోట్ల వర్కులు చేశాను. కానీ కేవలం 30 లక్షలు. 2019లో నేను అఫిడవిట్ చేసినప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ మై సన్ చదువుకుంటున్నాడు, వానికి వయసు 19 సంవత్సరాలు. కొద్దిగా మనిషికి ఇంగిత జ్ఞానం లే, కేవలం నా మీద కక్షతో ఏ విధంగా ప్రజలు చేయాలి, నా ఆటలు సాగడం లేదు, నాకు కుర్చీ కావాలి, కుర్చీ కోసమే ఎన్ని చేస్తానట్టుంది. నిజంగా ఆర్ఎస్ఆర్ కాంప్లెక్స్ 4 సెంట్లు నువ్వు దాంట్లో ఆక్యుపై చేసి కమిషనర్ నోటీస్ ఇస్తే దాన్ని కోర్టు స్టే తెచ్చుకునేవా లేదా? 4 సెంట్లు ఆక్యుపై చేశావు. నేను నిజంగా ఈరోజు దీని మీద ఎక్స్ప్లెయిన్కి హైయర్ అథారిటీస్కి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. జరిగే పరిణామాలు కూడా మీకు చెప్తాను. నాకు ఇంకా కొన్ని ఈరోజు మాట్లాడేదాంట్లో ఇంకా కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా రాలే, అవి కూడా కనుక్కొని ఇంకా పూర్తిగా గతంలో వాళ్ళు చేసిన అవినీతులు కూడా ఇంకా నేను ఇంకా మీకు చెప్తాను. నాకు ఈ లిస్టులో ఇచ్చినారు. ఒకటి మంచి పాయింట్ కడుతున్నాం. ఇది రియల్గా చెప్పాలంటే అధికారులు చూసుకోవాలి. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ
నా ఊరికి ఏమొస్తాయి? నా కొడుకు మేజరేమా ఇప్పుడు? నేను నన్ను క్వశ్చన్ చేసేదానికి లేదు. ఎవరు చూసుకోవాలి? అది అధికారులు చూసుకోవాలి. బిలో 10 lakhs నాకు రావు, బిలో అబౌవ్ 10 lakhs పైన నాకు వస్తాయి. 2-3 లక్షలు వర్కులు నాకు వస్తాయా? చేయకూడదు, రిజిస్ట్రేషన్ చేయకూడదు. అధికారులు తప్పు. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? ఏదైనా జరుగుతుంటే కార్పొరేషన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారే, ఇది ఎందుకు లేదు అధికారులు నాకు ఇన్ఫర్మేషను? అంతే, ఆదృచ్ఛంగా తిరిగింది. నాకు తెలియకంటే అధికారులు నాకు తెలియపరచాలి కదా. సార్ ఇది తప్పు అని ప్రతి ఒక్కరు చెప్తారు, సార్ రైట్ అంటాను. అట్టప్పుడు నాకు తెలియపరచాలి కదా. స్టాండింగ్ కమిటీ వరకు నాకు వచ్చినప్పుడు కొన్ని వర్క్స్ వస్తాయి అబౌట్ 10 lakhs, ఇది పలానా కాంట్రాక్ట్ అని చెప్తారు. బిలో 10 lakhs వరకు నాకు రావు కదా. 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల వరకు నాకు రావు కదా. టోటల్ పవర్స్ టు కమిషనర్ చట్టం ఉంటుంది. నాకు తెలియకుండా యాదృచ్ఛికంగా తిరిగింది ఇది. అవునండి, ఆ అబ్బాయి వ్యక్తిగతంగా చేశాడు, అది కార్పొరేషన్ అధికారులు తేల్చుకోవాలా. నాకు తెలియకుండా వైజాగ్ లేవు, నేను ఎక్కడ సంతకం లేదు కదా, నాకు లేవు 10 lakhs నేను ఎక్కడ సైన్ లేదు. కార్పొరేషన్ ఆన్లైన్ నాకు వచ్చేది 10 lakhs అబోవ్ నాకు వస్తాయి, 10 lakhs అబోవ్ బిలో కమిషనర్కి వస్తాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సందర్భాలలో పులివెందులకు రావడం తప్ప చేసిందేమీ లేదని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి తెలిపారు. కడపలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 13న అభిషేక్ రెడ్డి చనిపోయినప్పుడు పులివెందులకు వచ్చిన మాజీ సీఎం మొన్న తిరిగి విజయశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు పులివెందులకు వచ్చారన్నారు. ఇదేదో అరటి తోటల పరిశీలనకు జగనన్న పులివెందులకు రావడంతో అధికారులు పరిగెత్తి వచ్చారని అవినాష్ రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. వివేకానంద రెడ్డి హత్య విషయంలో గుండెపోటు అని ఒకసారి, కోడికత్తి కేసు అని వారే అంటారని అబద్ధాలతో ఘోరాతిఘోరంగా వైసీపీ తయారైందన్నారు. తానే 30 ఏళ్లు ముఖ్యమంత్రిని అంటూ చెప్పి 11 సీట్లకు పడిపోయారని, రాబోయే ఎన్నికల్లో అవి కూడా ఉండవన్నారు. పులివెందులకు చిత్రావతి కిందికి నీళ్లు కూడా ఇవ్వలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో స్కాములు తప్ప స్కీములు లేవన్నారు. వివేక హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేయమని సుప్రీంకోర్టుకు విన్నవించిందని, వివేక హత్య కేసులో మీరు కొట్లాడుకుంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి సర్వనాశం చేశారని, రాబోయే కాలంలో జగన్కు ఎమ్మెల్యే, అవినాష్కు ఎంపీ పదవులు కూడా లేకుండా చేస్తామని ఆది నారాయణ రెడ్డి తెలిపారు. నిన్న మొన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్విట్టర్ కావచ్చు, లేదా అవినాష్ రెడ్డి గారు మాట్లాడిన తీరుపైన కావచ్చు, ఈ రాష్ట్రంలో మరియు ఇక్కడ కడపలో లేదా పులివెందులో జరిగిన కార్యక్రమాలపైన, కేసులపైన అన్నిటిపైన కలిసి ఇక్కడ నాతో పాటు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ సబ్జెక్టు పరంగా ప్రధాన అంశం 5 దినాల కిందట నేను ఒక కామెంట్ చేసిన. చావును దృష్టిలో పెట్టుకోవడము, జగన్ రెడ్డి రావడము, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోవడం, అందులో ముఖ్యంగా అరటి తోటలపైన నేను కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి సమక్షంలో కూడా మా భూపేశ్ రెడ్డి నాడు ఆ రోజు చెప్పిన మాట, అంతకుముందు ఎప్పుడో జనవరి 13వ తేదీ నాడు, జనవరి 13వ తేదీ నాడు వాళ్ళ ఇంట్లో ఒక డాక్టర్ చనిపోయినాడు, అభిషేక్ రెడ్డి. అప్పుడు వచ్చినాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, నేను మళ్ళీ సీఎం అవుతా 30 ఏళ్ళని. మొన్న వచ్చినాడు 5 దినాల కిందట. అసలు దాన్ని దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి అంటాడంట, అసలు జగనన్న వచ్చేది చూసి అధికారులు పరిగెత్తినారు, ప్రకటన చేసినారని. అంటే మాకందరికీ ఏమన్నా మేము దైవాంశ సంబుద్ధులమా? వాళ్ళ ఇంట్లో శేఖర్ రెడ్డి అనే అతను చనిపోతాడని, జగన్ రెడ్డి వస్తాడని, దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అరటి తోటలకు పరిశీలనకు పోయినారని ప్రకటన చేశారని. అంటే అంత గొప్ప మమ్మల్ని బాగానే అబ్జర్వేషన్ చేశాడు. వాళ్ళ ఇంట్లో గుండెపోటును కూడా కనుక్కునేంత సామర్థ్యం ఉందని. వాళ్ళకి అది అలవాటు. మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా లేటెస్ట్ ప్రపంచం అంతా వచ్చింది, ఏఐ. ఈడ A8 ఇతను, A8 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కకు పోయింది.
అవినాష్ రెడ్డి గారు A8. అసలు వాళ్ళకు ఒక అలవాటు మైసభ, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్తే మైసభ. గతంలో భారతంలో అక్కడ నీళ్ళు ఉంటాయంటారు, చూస్తే దుర్యోధనుడు కాళ్ళు పెడితే నీళ్ళు ఉండవు, నీళ్ళు లేవనుకోని కాళ్ళు పెడితే నీళ్ళు ఉంటాయి. దానికే పెద్ద తతంగం జరిగింది దుర్యోధనుడు మైసభలో. అట్లాగా గుండెపోటు వాళ్ళే అంటారు, గుండెలో పోటు అంటారు, కోడికత్తి కేసు అంటారు. నేను ఎప్పుడు కోడికత్తి కేసుకు వైజాగ్ పోయినానో, అది ఎట్లా జరిగిందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది, శ్రీనివాస్ అనే పిల్లకాయ ద్వారా జరిగింది, వాళ్ళ తతంగమే అని. ఇది వివేకానంద రెడ్డి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసినారు, అవినాష్ రెడ్డికి అన్ని రకాలుగా తెలుసని. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసింది. ఫస్ట్ పేజీలో వచ్చింది. నేను స్వయంగా జనవరి 19వ తేదీ నాడు గౌరవ అమిత్ షా గారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, స్పీడప్ చేయమని. అందులో భాగమే జరిగింది. కృష్ణదేవరాయలు గారు ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఢిల్లీ కంటే ఎక్కువ అని చెప్పినాడు. నేను నిన్న కూడా ఆయన కలిసి వచ్చిన, దానిపైన చాలా తతంగం జరిగింది. నేను ఆయనకు చెప్పిన సలహా ప్రొడక్షను చూపలే, అసలైంది. మీరు అమ్మినేది ఒకటి అనుకుంటున్నారు, దీంట్లో మోసం. ఇప్పుడు ఉదాహరణకు 10,000 పెట్టెలు ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, 5,000 6,000 పెట్టెలు మాత్రమే అమ్మినట్టు చూపినారు. మిగతా పెట్టెలు అమ్మినా అంటే ఆడ ప్రొడక్షన్ లేదు కాబట్టి వీళ్ళే మనుషులు పెట్టి అమ్మినారు, నగదుకి అమ్మినారు. ఇదే అసలు సూత్రం. ఇది ఇంకా పెద్ద స్కామ్ ఉంది. దీనికి ఎంతో శోధన జరిగిందని, పరిశోధన ఓపెన్ కాదు ఇది జరిగినది. వాళ్ళే ఆడ వాకిలి దగ్గర, ఆ వాకిలి కంటే ఎత్తున్నాడు ఆయన అవినాష్ రెడ్డి గారు. ఆడ లోపల కడుగుతుంటే ఒక సిఐ రామకృష్ణ, ఒక ఆయన శంకరయ్య అనే అతను రామకృష్ణ అని చెప్తే, సార్ ఇది తప్పంటే నోరు పుసుకొని కూర్చోబెట్టారు, బయట కాపలా పెట్టినారు, ఎవరు రాకుండా చూడకుండా అని. మీ అందరు విలేకరులకు, మీ అన్ని టీవీలకు పొద్దునపూట ఇక్కడ ఉండే టీవీలకంతా పొద్దునపూట ఏమొచ్చిందో చెప్పండి. గుండెపోటు అయినా వచ్చిందా లేదా? ఈ అన్ని ఛానళ్ళు మీరందరూ ఉన్నారు, మీరందరూ చెప్పాలమ్మా, గుండెపోటు వచ్చిందా లేదా? మధ్యాహ్నం కల్లా చెక్కి పెట్టామని మా మీద నింద. ఆడ డోర్ కార్డు ఉండే అతనికి ఏమో గుండెపోటు, బయట నుంచి వచ్చాడు ఒక ఆయన పొద్దుటూరు నుంచి, రాజమౌళి ప్రసాద్ రెడ్డి, కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వచ్చినాడు. మేము చంపినామంటే ఆయన చెప్పినట్ట మాకు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పుతాను మేము పొడిచితేమంట లోపలికి పోయి, ఎప్పుడు అని. అర్ధరాత్రి పొడిచినామా, ఎప్పుడు పొడిచినాము? ఇప్పుడు A8 కదా, ఇప్పుడు అదే మళ్ళీ చెప్పేది. AI పక్కన పోయింది, A8 ముందుకు వచ్చింది. ఈ రాష్ట్రంలో A8 పక్కన పోవాలా, AI రావాలా? కానీ వాళ్ళు ఏం చేశారు, AI పక్కన పెట్టి A8 తెచ్చారు. A8 అంటే మానవాడు అవినాష్ రెడ్డి. వస్తుంది సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు కదా, కథ స్టార్ట్ అయిందని. ఇప్పుడు రామాయణం కావాలంటే గమనించండి, రామాయణంలో కూడా సీతమ్మను తీసుకుపోయిన కొన్ని రోజులకే యుద్ధం జరిగినది. పాండవులు కూడా భారతం అప్పుడే జరగల, 14 సంవత్సరాల తర్వాత జరిగింది. అట్టే యేసుక్రీస్తు కూడా జరిగిన 3వ రోజు మళ్ళీ ఆయన పుట్టినాడు. ఏదానికైనా టైం పడుతుంది. ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చింది, పండగ దగ్గరకు వచ్చింది. రేపు ఉగాది పండగ, ఎల్లుండి రంజాన్ పండగ. ఈ పండగ వీళ్ళకు సీజన్ వచ్చింది, ఇప్పుడు లోపలికి పోయే సీజన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నగర మేయర్ సురేష్ బాబు తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఎదుర్కోవాలి తప్ప సమస్యను డైవర్ట్ చేసేలా తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేయడం తగదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1991 నుంచి తాను దేశంలోని వివిధ ప్రాంతాలలో కాంట్రాక్టులు చేస్తున్నట్లు తెలిపారు. తనకు వివిధ కంపెనీలు ఉన్నాయని, తన కుమారుడు కూడా కాంట్రాక్టు పనులు చేస్తున్న విషయం వాస్తవమన్నారు. మేయర్ కొత్తగా ఈ విషయం చెప్పాల్సిన పని లేదన్నారు. ఒకవేళ తాను కాంట్రాక్ట్ పనుల్లో అవినీతికి పాల్పడితే ఆయా డిపార్ట్మెంట్లు ఉన్నాయని, విజిలెన్స్ విభాగం ఉందని తెలిపారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కక్షగట్టి తన కంపెనీని బ్లాక్ లిస్టులో పెడితే కోర్టు దాన్ని కొట్టివేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మేయర్ తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసు కుటుంబ సభ్యులపై వచ్చిన అంశాలను ఎదుర్కోవాలి తప్ప తనపై బురద చల్లేలా ప్రవర్తించడం తగదన్నారు. తాను పుట్టకముందే తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉంటూ కాంట్రాక్టులు చేస్తుందన్నారు. తన సతీమణి ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను కడప కార్పొరేషన్లో కాంట్రాక్టులు చేయడం లేదన్నారు. అధికార పరిధిని దుర్వినియోగం చేసిన కారణంగా ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఆయన తనతో పాటు కార్పొరేటర్లు, అధికారులను అవినీతిపరులుగా చేసి మాట్లాడడం తగదన్నారు. రాష్ట్రంలో అవినీతి కంపు కార్పొరేషన్గా కడప గుర్తింపు వచ్చిందన్నారు. అవినీతి పరుని ఆట కట్టించడమే తమ ధ్యేయమని శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందాక కాబోయే మాజీ మేయర్ సురేష్ బాబు గారి ప్రెస్ మీట్ చూసిన,
మళ్ళీ చెప్తున్న కాబోయే మాజీ మేయర్ మతి భ్రమించినట్టుంది, ఫ్రస్ట్రేషన్ లేకపోయినాడు, తాను చేసిన తప్పులన్నీ దొరికిపోయినాయనే భావనతో ఏదో బురద జల్లాలని చెప్పి నా మీద, ఎమ్మెల్యే మీద ఏదేదో మాట్లాడుతున్నాడు. నీ మాటలు ఎవడు వినేవాడు లేడీడ. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని కడప ప్రజలకు తెలిసిపోయింది, నీ పార్టీలో ఉన్న మీ నాయకులు కూడా తెలిసిపోయింది పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నావని. నీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎంత శాతం నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో వాళ్ళు కూడా మాకు రాత్రిపూట ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా మా కంపెనీ గురించి, నా కాంట్రాక్టుల గురించి. మా నాయన కాలం 1959 నుంచి మా వృత్తి కాంట్రాక్టులు. దీంట్లో రెండో అనుమానం లేదు. దీన్ని డిజోన్ చేయడంలే. 100% నా వృత్తి కాంట్రాక్టులు 35 సంవత్సరాలుగా చేస్తాండా. 1991 నుంచి నేను కాంట్రాక్ట్లే చేస్తూ ఉండా. నాకు కంపెనీ ఉంది, దేశవ్యాప్తంగా చేస్తాండా. ఉత్తర భారతదేశంలో, ఈశాన్య భారతదేశాల్లో కూడా నేను కాంట్రాక్ట్లు చేస్తూ ఉండా. నీకు కావాలంటే లిస్ట్ ఇస్తా, చదువుకో. దాంట్లో తప్పొప్పులు ఉంటే డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి విజిలెన్స్ ఉంటుంది, దానికి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. తప్పొప్పులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. నేనే కాంట్రాక్ట్ చేయడం లేదని మాట్లాడలేదే. నా కుటుంబ సభ్యులు, నా కొడుకు కూడా ఈరోజు కాంట్రాక్టర్. ఎక్కడున్నాడా సోను రమన్? నా కొడుకు కూడా కాంట్రాక్టరే. ఇప్పుడు మేము రాజకీయాల్లో బిజీగా ఉన్నాం కాబట్టి నా కుమారుడు కూడా కాంట్రాక్ట్లు చేసుకుంటూ ఉన్నాడు. దీంట్లో రెండో అనుమానం లేదు. నా మీద ఏదో బురద జల్లాలనో, నా కంపెనీ ఏదో బ్లాక్ లిస్టులు అయినాయి, వైట్ లిస్టులు అయినాయని మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కసిబట్టి బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కూడా కొట్టేసిన విషయం, అంటే రాజకీయ కక్షతో బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కొట్టేసిన విషయం నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు నా కాంట్రాక్టుల గురించి. నా వృత్తి అని చెప్తా ఉండా. మా వృత్తి అది బ్రెడ్ అండ్ బటర్ అనేది తెలుసా? కడుపు కోసం సంపాదించుకునేది. కానీ ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, వీ షుడ్ నాట్ షిట్ వేర్ వీ ఈట్ అని. అంటే ఎక్కడ తింటామో అక్కడ ఏరగకూడదు అని ఉంది, తెలుగులో స్వచ్ఛంగా చెప్తాడా. ఆయన అక్కడే తింటాడు, అక్కడే ఏరుగుతాడు. అంటే నేను మేయర్గా ఉండాను, నా కొడుకు చేసేది నాకు సంబంధం లేదంటాడు. నా కొడుకు నాకు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా తప్పు చేస్తే బాధ్యత మోయాల్సింది తండ్రే. ఈరోజు నా కొడుకు పక్కన ఉన్నాడు. వాడు చెప్పి చేసినా చెప్పకుండా చేసినా తప్పు చేసినప్పుడు మీరు నన్నే అడుగుతారు సమాధానం, తల్లిని తండ్రిని. ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఈరోజు ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానవా? నా కొడుకు నాకు తెలియదు అంటాడవా? కమిషనర్ చెప్పలేదంటాడవా? కమిషనర్ ఎందుకు చెప్తాడు నీకు? కనీసం 9 సంవత్సరాల నుంచి మేయర్గా ఉండావే, రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదా? అక్కడే నువ్వు తింటావు, అక్కడే ఎరుగుతావా? దేశంలో ఎక్కడ నీ కాంట్రాక్ట్లు చేసేదానికి వ్యవస్థలు దొరకలేదా? అది తప్పు కాదా? నువ్వు బ్లాటెంట్గా తప్పు చేసినావు, దొరికిపోయినావు, అవినీతి చేసినావు. నీ దగ్గర పెన్ పవర్ ఉందని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వ్యవస్థలు రాసిచ్చినావు. దొరికి నీ పదవి పోతుందని, అవమానం అయిపోతాడు అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో ఏదో బురద జల్లాలని చెప్పి నా మీద మాట్లాడుతున్నావు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు? నా మాల్ గురించి మాట్లాడుతున్నావా? మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా నాకు మాల్కు పర్మిషన్ ఇచ్చింది. సిగ్గు లేదా మాట్లాడేదానికి? ఆ రోజు ఎట్లా ఇచ్చినారు పర్మిషన్? మీరు కళ్ళు మూసుకున్నారా తప్పు చేసింటే? ఈరోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి, ఈరోజు కూడా ఎంక్వైరీ చేసుకోండి. నా ఆస్తులు, నా వ్యవస్థలో 1% నేను ఎక్కడన్నా తప్పు చేసినట్టు నిరూపించిన ఆస్తులు కూడా వాళ్ళకే గవర్నమెంట్కి రాయిస్తాను. నేను అవినీతి చేయడం అనేది మా రక్తంలో లేదు. మేము సంపాదించుకుంటాం లెజిటిమేట్గా, న్యాయపరంగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటాం. నీ మాదిరి కక్కుర్తిపడి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోం. ఆంధ్రప్రదేశ్లో ₹1 కాంట్రాక్ట్ కూడా నాకు లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹1 కాంట్రాక్ట్ నాకు లేదు. ఈరోజు కూడా రికార్డ్స్ అన్నీ పరిశీలించుకోండి. 2017లోనే 2016లోనే నేను ఆంధ్రప్రదేశ్లో వర్కులు చేయడం మానేసిన. ఈరోజు ₹1 నాకు ఎక్కడా లేదు. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసుకో మిస్టర్ మాజీ మేయర్ గారు. నీ పదవి పోతుందని చెప్పి ఇష్టం చెట్లు మాట్లాడుతున్నావు.
ఈరోజు ప్రజా సమస్యల మీద ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే, నిరంతరం దాని మీద పోరాడుతూ ఉంటే, నువ్వు చేసిన అవినీతి మీద ఆమె వెలికి తీసి మాట్లాడుతూ ఉంటే ఈరోజు కొత్త సంస్కృతికి తెరదీసిందని మాట్లాడుతున్నావు. ఎస్, కొత్త సంస్కృతికి తెర తీసాం. 10 సంవత్సరాలుగా నువ్వు నీ ఫ్రెండు ఇద్దరు వ్యక్తులు మీరు చేసిన అవినీతి, మీరు చేసిన అరాచకం, మీరు చేసిన భాగవతాలన్నీ వెలికి తీసే సంస్కృతికి మేము తెర లేపినాం ఈరోజు. అందుకే గుండెలో వణుకు పుడతా ఉంది మీకు. వణుకు పుట్టి అవమాన భారంతో ఈరోజు షోకాజ్ నోటీస్ తీసుకుంటానే ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసి డైవర్ట్ చేస్తున్నావు. నీ షోకాజ్ నోటీస్కు సమాధానం చెప్పు. నువ్వు మా గురించే ఉంది. ఈరోజు కాబట్టి రేపు కాబట్టి మొన్నడైనా మాట్లాడచ్చు. నువ్వు కోర్టుకు పోతావా, ఇంకో చోటికి పోతావా, నీ షోకాజ్ నోటీస్కు సమాధానం చెప్పు. చట్టపరంగా ఎదుర్కో. ఏదో బురద జల్లాలనే ప్రయత్నం చేసి ఆ బురద నీ మీదే పడతా ఉంది. ఈరోజు ఎవరికి చెప్పుకుంటావు నువ్వు? మా తండ్రిని మాట్లాడుతున్నారు, మా కుటుంబాన్ని మాట్లాడుతున్నారు. మేము కూడా మీరందరూ పుట్టకముందు, నేను పుట్టకముందు నుంచి కూడా మా నాయన మా పెదనాయన గారు రాజకీయాల్లో ఉండారు. ఆ రోజు నేను పుట్టకముందు నుంచి కూడా మా వ్యవస్థ, మా వృత్తి కాంట్రాక్ట్లే. దీన్ని ఎవ్వరూ కాదనలేరు, లోకానికంతా తెలుసు. నేనేమి కడప కార్పొరేషన్లో మా ఆవిడ ఎమ్మెల్యే అయిందని చెప్పి, లేక నాకు అధికారం వచ్చిందని కడప జిల్లాలో కాంట్రాక్ట్లు చేస్తానా? అంటే నువ్వు తినే చోట ఎరిగినట్టు నేను కూడా ఆ పని చేయమంటావా? ముందు నీ షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళా మా తప్పులు ఏదన్నా ఉంటే మాట్లాడు. నేను ఎప్పుడూ నీలాగా కక్కుర్తి పడి నాకు మేయర్ అయినా, నాకు పెన్ పవర్ ఉంది, నేను చెక్కులు రాయొచ్చు, నేను కాంట్రాక్ట్లు అవార్డు చేయొచ్చు అని చెప్పి నా కుమారుడికి, నా భార్యకు నేను ఎప్పుడు చేయలే నీలాగా. కాబట్టి షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పి మళ్ళీ రాజకీయాలు మాట్లాడు. కోర్టుకు పోతావా, ప్రభుత్వానికి సమాధానం చెప్తావా, దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటావా, నీ ఇష్టం. కోర్టులు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, దాన్ని ఆ వ్యవస్థ మాకు తెలుసు, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో తెలుసు. నువ్వు పేల్చిన బాంబులన్నీ ఏ విధంగా బద్దలు కొట్టాలో కూడా మాకు తెలుసు. ఫేస్ తొందరలో మాజీ మేయర్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు. నామినేషన్ కింద కాదు కొడుకు చేసింది, ఆయన కుమారుడు టెండర్లలో పాల్గొన్నాడు. నామినేషన్ కింద ఇస్తే జైలుకు పోతాడు. ఇంకా పెద్ద తప్పది తెలుసా? మీకు తెలియదేమో. నేను మేయర్గా ఉండి నా కొడుకు నామినేషన్ మీద ఇచ్చినానంటే పూర్తి దుర్వినియోగం, జైలుకు పోతాడు. టెండర్లో తీసుకున్నాడు కొడుకు. ఈరోజు నా కొడుకు తప్పు చేస్తే నాకు సంబంధం లేదంటాడు. అయ్యా ఎంత పిల్లోడు, 21 సంవత్సరం కూడా ఉండదేమో ఆ పిల్లోనికి, 19 సంవత్సరాలు. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నా కొడుకు తప్పు చేస్తే నాకు చెప్పకుండా చేసినా కూడా బాధ్యత నాదే. నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయగా నేటికి అదే ఒరవడి కొనసాగిస్తూ పార్టీని ముందుకు నడపడం అభినందనీయమని టీడీపీలోని బీసీ వర్గీయులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీసీ వర్గీయులు ఘనంగా నిర్వహించారు. తొలుత వారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి చేత తయారు చేయించిన 43 కిలోల కేక్ను కట్ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1982 మార్చి 27వ తేదీన ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా చరిత్ర సృష్టించారన్నారు. నాటి నుంచి టీడీపీ బీసీల పార్టీగా గుర్తింపు పొందేలా ఆయన చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. పార్టీలో బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని అంశాలలో వారు ముందుండేలా కృషి జరుగుతుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బీసీలకు పార్టీలో అదే విధమైన తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ఎప్పటికీ టీడీపీ బీసీల పార్టీగా నిలిచిపోగలదని వారు వివరించారు. భవిష్యత్తులో కూడా బీసీ వర్గాలు టీడీపీ అభ్యున్నతిని అన్ని విధాల తోడ్పాటు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి, జిలానీ భాషతో పాటు ఇతర బీసీ నేతలు, నగర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ప్రముఖమైన రోజు. ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కడపలో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగస్వామ్యం వహించిన దానికి మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది.
ఎందుకు అంటే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆనాడు ఎన్టీఆర్ రామారావు గారు పార్టీ స్థాపించడం, ఈరోజు అదే బీసీలను మళ్ళీ అదే పార్టీలో కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే ఆనవాయితీని కొనసాగించడం మా అందరి కార్యకర్తలకి చాలా సంతోషదాయక విషయం. అందుకోసమే ఇది ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ. అందుకోసం ప్రతి ఒక్క బీసీ ఎప్పుడు ఎన్నుముకగా తెలుగుదేశం పార్టీకి అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ మరొక్క మారు కడప జిల్లా తరపున కార్యకర్తలందరి తరపున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్గా తనకు అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని నూతన జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఈ ఉదయం చక్రాయపేట మండలంలోని గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ప్రత్యేకంగా నివాళులర్పించారు. తనకు మహానేత వైఎస్ఆర్ మొదటిసారి 2006లో ఎంపీటీసీగా అవకాశం కల్పించారని, ఆ తర్వాత 2014, 2019లో బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీగా తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారన్నారు. వీరికి జీవితాంతం రుణపడి ఉంటానని, అందుకోసమే మహానేత ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపై వచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం వేంపల్ల జెడ్పీటీసీ రవికుమార్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో ఆయన స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. బాయ్ ఒకసారి పట్టుకో. జై జగన్, జై జగన్, జై జగన్. చైర్మన్ సార్, ఈరోజు చాలా మంచి సువేదనము. ఎందుకంటే రాజశేఖర గారి భక్తునిగా, జగన్మోహన్ రెడ్డి గారి భక్తునిగా నాకు ఈ జిల్లాలో ఈ అవకాశం కల్పించి జిల్లా పరిషత్ చైర్మన్గా ఫస్ట్ 2014లో నాకు మండల జెడ్పీటీసీగా బీఫార్మ్ ఇచ్చిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదే రాజశేఖర భక్తుని 2006లో ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా బీఫార్మ్ ఇచ్చిన మహానుభావుడు మన వైఎస్ఆర్ సారు. ఆ తర్వాత 2014లో జెడ్పీటీసీగా బీఫార్మ్ ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో రెండో దఫా ఖచ్చితంగా నువ్వు జెడ్పీటీసీకి ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు అలా చేసిన దానికి ఎందుకున్నా ఉంటే మండలానికి ఉంటాను, లేకుంటే వదిలేని ఎవరైనా పెట్టమని చెప్పినా లేదు, ఖచ్చితంగా నువ్వు ఉండాలని రెండో దఫా కూడా. ఎందుకంటే రాయలసీమలో ఫస్ట్ ఒకసారి జెడ్పీసీ ఓసి వచ్చి రెండో దఫా రావాలంటే చాలా కష్టము. అది దేవుడు మా బ్రహ్మంగారి మఠంలో పెరిగిన కాబట్టి ఆ బ్రహ్మంగారి దయతో, మా సిద్ధగురు స్వామి దయతో మనకు రెండోసారి కూడా అవకాశం వచ్చి, అంటే ఆ అవకాశం ఈరోజు అనిపిస్తుంది నాకు. ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ కుర్చీలో కూర్చొని అవకాశం ఉందని నాకు రెండోసారి ఓసి జనరల్గా మళ్ళా రావడము, దానికి మళ్ళీ నేను పోటీ పెట్టడము, ఆ పోటీలో ఏకగ్రీవం కావడము అన్నీ కూడా మన గండాంజనేయ స్వామి కానీ వారి దయాదాక్ష మీదనే జరిగిందని అనుకుంటున్నా. అందుకే ఫస్టే మన రాజశేఖర వారు చేసిన కృషికి నేను దానికి ఖచ్చితంగా ఆయన సమయ దగ్గర పోయి
ఆయనకు నమస్కారం పెట్టుకొని ఆయన గండాంజనేయ స్వామికి పోయి నమస్కారం పెట్టుకొని రేపు బ్రహ్మగారం ఆయన నమస్కారం చేసినాక మన విధుల్లో పనిచేయాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను. వేంపల్లెలోని శ్రీ మంగళగౌరీదేవి దేవస్థానంలో రాయల్ కాపునాడ ఆధ్వర్యంలో విశ్వావసునామ సంవత్సర నూతన తెలుగు క్యాలెండర్ను బలిజ సంఘీయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాయల్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగాల వీరాంజనేయులు, రాయల్ కాపునాడు యూత్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కావలి కృష్ణతేజలు మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయపరంగా సంఘీయులను పటిష్టం చేయాలన్న సిద్ధాంతంతో రాయల్ కాపునాడు ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలను సంఘటితం చేస్తూ పరస్పర సహాయం పొందేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నామని అన్నారు. శత సంవత్సరాల చరిత్ర కలిగి బలమైన కార్యవర్గం కలిగిన వేంపల్లి బలిజ సంఘంలో రాయల్ కాపునాడు నూతన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి బలిజ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖులకు ఇంపార్టెన్స్ ఉండేటట్టుగా భావాన్ని మరొకసారి బయట ప్రపంచానికి తెలియడానికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.